వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గురువారం విజయవాడ పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న మాధవ్ రాష్ట్రంలో అంతర్యుద్ధం రానుందంటూ చేసిన వ్యాఖ్యలపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గోరంట్ల మాధవ్తో పాటు వైసీపీ శ్రేణులు యత్నిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గోరంట్ల మాధవ్ ఆ కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం పైన లేని ఆరోపణలు చేస్తూ మరి ఈ రాష్ట్రంలో అంతర్యుద్ధం మొదలవుతుంది అని చెప్పేసి మాటలు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, గోరంట్ల మాధవ్ నీ పైన ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో అవి నాకు సంబంధం లేదు, నాకు పైన మరి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ నా మీద కుట్రలు పడుతున్నాయని చెప్పేసి నీ ఉద్దేశంతో నువ్వు నిరూపించుకోవాలి. కానీ నువ్వు ఏదో రాష్ట్రంలోనూ మరి అదేవిధంగా అనంతపురం జిల్లాలోనూ హైప్ కావాలని సోషల్ మీడియాలో నీకు నోటుకొచ్చిన వాక్యాలు చేయడం మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లాలో ఎవరైనా చీడపురుగు ఉన్నాడు అంటే ఒక గోరంట్ల మాధవ్ అని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి చూస్తూ ఉన్నాము, ఈ రోజు వరకు ఆయన నోటికి కానీ హద్దుపద్దు లేకుండా అయిపోయింది. గోరంట్ల మాధవ్ నీలాంటి వ్యక్తులు కాదు, నువ్వే కాదు, నిన్ను నిలబెట్టి గెలిపించినటువంటి గతంలో గెలిపించినటువంటి నీ జగన్ రెడ్డి అయినా సరే ఎన్ని కుట్రలు పడినా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒక ఇంచు ఇటుక కూడా కదిలించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.